యుద్ధంలోకి ఉత్తర కొరియా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందా, ఇరాన్కు సపోర్టుగా యుద్ధంలోకి దిగే ఛాన్స్ ఉందా అనే చర్చ చాలా రోజుల నుంచి జరగడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు విషయాల్ని ఇక్కడ ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులను ఇప్పుడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రయోగించారు. అమెరికా ప్రధాన భూభాగం లక్ష్యంగా క్షిపణి పరీక్షలు జరిపినట్లుగా తెలుస్తోంది. క్షిపణులకు రాడార్ల కళ్ళుగప్పి అమెరికాలోకి ఏ క్షణమైనా అణుబాంబులను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. ఒకే క్షిపణి ద్వారా అణుబాంబులను వేర్వేరు లక్ష్యాలకు పంపే వెసులుబాటు ఉంది. అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలకు బదులుగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. తమపై యుద్ధానికి వస్తే అణుబాంబులతో బదిలిస్తామంటూ కిమ్ సమాధానం చెప్తున్నారు. కిమ్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే మూడో ప్రపంచ యుద్ధమే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఈ మధ్య కాలంలో ఉత్తర కొరియా మరిన్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని అలాగే థ్రస్ట్ ఇంజిన్స్తోని ప్రయోగాలు చేస్తోంది. మేజర్గా ఈ మధ్య చేసినటువంటి కొన్ని రకాల ప్రయోగాలు చూసి ఇప్పుడు ప్రపంచం కూడా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఈ ప్రయోగాలు అని ఆలోచించడం మొదలు పెడుతున్నారు. ప్రాథమికంగా ఇప్పుడు మనందరికీ వినిపించే ఒక్క సమాధానం, అమెరికా చాలా బిజీగా ఉంది. అంతకు ముందు వరకు ఒక 1.5 years 2 years బ్యాక్ వరకు ఉత్తర కొరియాను ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేయాలో అన్ని రకాలుగా అమెరికా బ్లాక్మెయిల్ చేసింది. కానీ ఉత్తర కొరియా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అండ్ గత 5 ఏళ్లలో ఉత్తర కొరియా ఒక సరికొత్త అప్గ్రేడ్కి రంగం సిద్ధం చేసింది. 2021 నుంచి 2026 5 ఏళ్ల ప్లాన్ని చేసుకొని పెట్టుకుంది. ఈ ప్లాన్లో భాగంగా పెద్ద ఎత్తున మిజైల్స్ను టెస్ట్ చేస్తుంది, ఇంజిన్స్ను టెస్ట్ చేస్తుంది, కొత్త బాంబ్స్ని, వెపన్స్ని రెడీ చేసుకుంటుంది. ఈవెన్ ఉత్తర కొరియా రష్యాకి సైతం వెపన్స్ని సప్లై చేయగలిగేటువంటి కెపాసిటీని కలిగి ఉంది. అండ్ ఒకానొక సమయంలో ఉత్తర కొరియా ఇరాన్కి ఏదో కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో ఇరాన్ కోసం అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళ నెట్వర్క్స్ను హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రష్యా నుంచి కొంత సపోర్ట్ అందుతోంది ఇరాన్కి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా కూడా ఇలాంటి ఒక సపోర్ట్ని ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తున్నట్లుగా కొన్ని సూచనలు కనిపిస్తున్నాయంటూ కొన్ని విశ్లేషణలు మనం చూసాం. మొత్తం మీద ఉత్తర కొరియా చాలా వేగంగా అడుగులు వేస్తుంది. రీసెంట్గానే సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ ఇంజిన్ని ఒకటి టెస్ట్ చేసింది. సాలిడ్ ఫ్యూయల్తో నడిచేటువంటి ఒక రాకెట్ ఇంజిన్ని. ఈ ఇంజిన్ దాదాపుగా 2500 కిలో న్యూటన్ థ్రస్ట్ని ఈ ఇంజిన్ ఇవ్వగలుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 25 lakhs న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్, 2500 కిలో న్యూటన్స్, ఇన్ఫ్యాక్ట్ 25 lakhs న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్తో పనిచేసేటువంటి ఇంజిన్స్ని వీళ్ళు టెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మోడర్న్ వార్ఫేర్లో ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఇంజిన్గా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక శక్తిని కూడగట్టుకోవడం చాలా కీలకమైనటువంటి అప్గ్రేడ్గా మనకు తెలుస్తుంది. చాలా ఈజీగా మిజైల్స్ని లాంచ్ చేసే అవకాశం ఉంటుంది దీని ద్వారా. అట్ ది సేమ్ టైం ఇంత వేగంతో, ఇంత థ్రస్ట్తో మొదలైనటువంటి ఆ మిజైల్స్ చాలా వేగంగా వెళ్తున్నప్పుడు వీటిని గుర్తించడం కూడా కష్టం అని చెప్తున్నారు. సో రాడార్స్ కళ్ళు గప్పి ఏకంగా అమెరికా భూభాగాన్ని రీచ్ అవ్వగలిగేటువంటి కెపాసిటీ వీటికి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సో వార్ రెడీనెస్కి ఉత్తర కొరియా సిద్ధమవుతున్నట్లుగా కనపడుతుంది. అయితే ఎందుకు ఇంత హడావడి? ఈ 5 years ప్రోగ్రాం తర్వాత ఏ స్థాయికి ఇది రీచ్ అయింది అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. ఎందుకు ఇంత హడావడి అంటే అమెరికా ఇప్పుడు చాలా బిజీగా ఉంది. నిన్న మొన్నటి వరకు నికోలస్ మదురోని ఎత్తుకొచ్చేసింది. ఆ తర్వాత గ్రీన్లాండ్ నాదే అని చెప్పింది. అక్కడ కొన్ని రోజులు బిజీగా ఉంది. ఆ తర్వాత అంతకుముందు ప్రపంచంతో ఇక వాణిజ్య యుద్ధానికి దిగడాన్ని మనం చూసాం. భారత్ లాంటి దేశాలతో సహా జపాన్, ఇలా అన్ని దేశాల మీద రష్యా నుంచి పెట్రోల్ కొంటున్నారని చెప్పేసి అప్పుడు కొంచెం బిజీగా ఉంది. అప్పుడేమో వాణిజ్య యుద్ధం, ఆ తర్వాత ఏమో డైరెక్ట్ యుద్ధాలు, నికోలస్ మదురో లాంటి ఒక దేశానికి అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత గ్రీన్లాండ్ విషయంలో గొడవ జరగడం, ఇప్పుడు ఇరాన్ విషయంలో మళ్ళీ బాగా మునిగి తేలుతోంది. ఇంకా అంతకుముందు మనం చూసాం రష్యా ఉక్రెయిన్ వార్. ఇలా వరుసగా బిజీగా ఉంది అమెరికా. దానికంటే ముందు ఉత్తర కొరియాను బెదిరిస్తూ ఉండేవాడు ట్రంప్. నీ సంగతి తేలుస్తానని, యుద్ధం చేస్తానని, మీరు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడానికి కుదరదని ఇలా చెప్తున్న టైంలో ఎక్కడా కూడా కిమ్ జోంగ్ ఉన్ వెనక్కి తగ్గలేదు. అట్ ద సేమ్ టైం
యుద్ధానికి కూడా మేము సిద్ధమే అంటూ ప్రకటించాడు. ఆ టైంలో కొన్ని ఎక్సర్సైజెస్ చేశారు. అదే సమయంలో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా కొన్ని ఎక్సర్సైజ్ చేయడం అనేది యుద్ధానికి మీరు ఎస్కలేట్ చేయడమే యుద్ధ సన్నాహాలుగా మేము భావిస్తున్నాం అని చెప్పేసి ఉత్తర కొరియా కూడా యుద్ధానికి సిద్ధమైంది. సో ఆ తర్వాత అమెరికా మిగతా దేశాలతో బిజీ అయిపోయింది. ఈ టైంని కిమ్ జోంగ్ ఉన్ తనకి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడు. ఈ టైంలో చాలా వేగంగా పరీక్షలు చేస్తున్నాడు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పెద్ద ఎత్తున సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ ఇంజిన్స్ని తయారు చేస్తున్నాడు. అలాగే 2500 కిలో న్యూటన్ థ్రస్ట్ ఇచ్చేటువంటి కొన్ని ఇంజిన్స్ను సైతం రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో ఇలాంటి ఇంజిన్స్ ద్వారా ప్రపంచంలో ఏ దేశం మీదకైనా ఏ కాంటినెంట్ మీదకైనా సరే వాళ్ళ శాటిలైట్స్ వెళ్తాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ని, ఎస్పెషల్లీ అమెరికాను రీచ్ అవుతాయి అన్నటువంటి ఒక వార్నింగ్ని ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక వీటితో పాటుగా హైపర్సోనిక్ మిజైల్ టెస్ట్ చేశారు. అరౌండ్ 900 కిలోమీటర్స్ రేంజ్ ఇవి వెళ్తాయంటూ తెలుస్తుంది. చాలా వేగంగా ప్రయాణించడం, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇవి ఓవర్కమ్ చేయగలుగుతాయి, వాటిని తప్పించుకోగలుగుతాయి. అలాంటి మిజైల్స్ని సైతం 2026లో ప్రయోగించినటువంటి పరీక్షలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇక న్యూక్లియర్ ప్రోగ్రామ్ని చాలా అప్డేట్ చేశారు, చాలా ఫాస్ట్ చేశారు. ఖచ్చితంగా పర్మనెంట్ న్యూక్లియర్ పవర్గా ఇప్పటికే ఉత్తర కొరియా ప్రకటించుకుంది తను. న్యూక్లియర్ స్టేట్ ఇర్రివర్సబుల్ అని కూడా చెప్పింది. అంటే న్యూక్లియర్ వెపన్స్ని వదిలే ఉద్దేశం కానీ అమెరికా లాంటి దేశాల ఒత్తిడిని భరించే ఉద్దేశం కానీ మాకు లేదు. ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ స్టేట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ అంటూ నార్త్ కొరియా ఇప్పటికే ప్రకటించుకుంది. అండ్ ఫ్యూచర్ టాక్స్ కూడా ఈ విషయంలో కుదరదు, ఇక మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు అంటూ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం న్యూక్లియర్ ఫెసిలిటీస్ని సైతం డెవలప్ చేసుకుంది. పెద్ద ఎత్తున కొత్త నిర్మాణాలు, న్యూక్లియర్ స్టోర్స్ని, న్యూక్లియర్ పరీక్షలు చేయడానికి సరికొత్తగా చాలా పెద్ద ఎత్తున కొన్ని స్టోర్స్ని ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అన్నిటికీ అంటే ముఖ్యంగా అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే యాంగ్బోయిన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ అనే దాన్ని ఒకటి కొత్తగా ఏర్పాటు చేసుకుంది. సో పూర్తి స్థాయిలో యురేనియం ఎన్రిచ్మెంట్ ఇక్కడ జరుగుతూ వస్తుంది ఈ యాంగ్బోయిన్ న్యూక్లియర్ కాంప్లెక్స్లో. సో న్యూక్లియర్ వెపన్స్ ప్రొడక్షన్ని పెంచే ఆలోచన ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఇక రష్యాతో సైనిక సహకారం కూడా ఉంది. రష్యాతో అమ్యునేషన్, వెపన్స్, రష్యాకి ఉత్తర కొరియా రష్యాకి అమ్యునేషన్ పంపిస్తుంది, వెపన్స్ పంపిస్తుంది అనేటువంటి ఒక వార్త అమెరికాకి మింగుడు పడిన పరిస్థితి. అట్ ది సేమ్ టైం రష్యా నార్త్ కొరియా సంబంధాలు కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇది మొత్తం మీద జియో పాలిటిక్స్లో సైతం తమ స్ట్రెంగ్త్ని పెంచుకోవడం కానీ, ఇక రాకెట్ లాంచర్స్, అలాగే కొత్త వెపన్స్, 50కి పైగా న్యూక్లియర్ క్యాపబుల్ రాకెట్ లాంచర్స్ని రెడీ చేసి పెట్టుకుంది. అలాగే ఏఐ యాంటీ శాటిలైట్ వెపన్స్ని అభివృద్ధి చేసి పెట్టుకుంది. ఇక స్పెషల్ ఫోర్సెస్ని సైతం వీళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు. కొత్తగా మెయిన్ బ్యాటిల్కి సంబంధించి ట్యాంక్ టెస్టులు చేశారు. అలాగే స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ పెంచింది. మోడర్న్ వార్ఫేర్కి సైతం మేము రెడీ అంటూ ఒక ప్రకటన చేసింది. మరోవైపు యుఎస్ సౌత్ కొరియా జాయింట్ ఎక్సర్సైజెస్కి సంబంధించి వార్ రిహార్సల్ని వీళ్ళు విమర్శించారు. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించడం కూడా మనం